అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రంలో వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. లక్షల మంది భక్తుల ఏడుకొండలపై రోజు టన్నుల కొద్దీ చెత్త పోగైపోతోంది. ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో డంపింగ్ యార్డ్లో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. 10 నెలలుగా తొలగించని దాదాపు 1,00,000 టన్నుల చెత్త తిరుమలకి ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. తిరుమల ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం. పరిశుభ్రం, పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన వాతావరణం పవిత్ర క్షేత్రం సొంతం. అయితే కొండలా పేరుకుపోతోన్న చెత్త ఇప్పుడు టీటీడీకి సమస్యగా మారింది. దశాబ్దాలుగా తొలగించని చెత్త లక్షల టన్నులకు చేరుకుంది. తిరుమలలో పేరుకుపోతున్న చెత్త మరో కొండను తలపించేలా మారిపోయింది. దాదాపుగా 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త ప్రస్తుతము తిరుమలలో తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి అధికారుల నిర్లక్ష్యంతో తిరుమలలో చెత్త కొండలా మారింది. పచ్చని చెట్ల మధ్య వాతావరణానికి నష్టం కలిగేలా తయారైంది. తిరుమలలో రోజువారీగా పోగవుతోన్న చెత్త గోగర్భం డ్యాం సమీపంలోని డంపింగ్ యార్డుకు చేరుతోంది. దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తను తొలగించేందుకు అధికార యంత్రాంగం నానా అవస్థలు పడుతోంది. 30 ఏళ్లుగా పేరుకుపోయిన లెగసీ వేస్ట్ ను బయో మైనింగ్ ద్వారా గత ఏప్రిల్ వరకు టీటీడీ తొలగించింది. ఒప్పందం కుదుర్చుకుని టెండర్ దక్కించుకున్న జిగ్మా కంపెనీ దాదాపు 2 లక్షల టన్నుల వారసత్వ చెత్తను తరలించింది. అయితే ఏప్రిల్లో గడువు పూర్తి కాగానే చెత్త తొలగింపు ఆగిపోయింది. దీంతో గత 10 నెలలుగా చెత్త పేరుకుపోతోంది. 50,000 టన్నుల లెగసీ చెత్తతో పాటు 35,000 టన్నుల తడి చెత్త, మరో 5 టన్నులకు పైగా ఉన్న పొడి చెత్త తిరుమలలో కొండలా మారిపోతోంది. కనిచూపు మేర టన్నుల కొద్దీ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. తిరుమలలో రోజుకు 50 టన్నుల తడి చెత్త, 5,000 టన్నుల మేర పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రీసైక్లింగ్ సరిగ్గా జరగకపోవడంతో టీటీడీకి చెత్త సమస్య పెద్ద సవాలుగా మారింది. తిరుమల కొండపైన కూడా మరి పేరుకుపోయినటువంటి చెత్తని ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో అదంతా కూడా క్లియర్ చేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ని నిషేధించి పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా కూడా చర్యలు చేపడుతున్నాం. ప్రాసెసింగ్ కాంట్రాక్టుల ఎంపికలో నిర్లక్ష్యం, టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో 10 నెలలుగా తిరుమల కొండల్లో చెత్త కూడా కొండలా మారిపోతోంది. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణం మేరున్న డంపింగ్ యార్డ్ ప్రాంతం వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది. తిరుమలలో రోజు 50 టన్నుల తడి చెత్తను సేకరిస్తోన్న టీటీడీ ప్రాసెస్ చేయడానికి బ్రైట్ వేస్ట్ కంపెనీని అనుమతించింది. రోజు 5,000 టన్నుల పొడి చెత్త సేకరిస్తోన్న టీటీడీ ఎస్వీ క్యాంటెక్ డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ కి కాంట్రాక్ట్ ఇచ్చింది. తిరుమలలో రోజు 50 టన్నుల తడి చెత్తతో పాటు 5 టన్నుల పొడి చెత్తను కూడా టీటీడీ సేకరిస్తోంది. ఇలా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు చేర్చుతోంది. 15 ఎకరాల్లో డంపింగ్ యార్డ్లో ఇలా పేరుకుపోతున్న చెత్త 10 నెలలుగా క్లియర్ చేయకపోవడంతోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. పుణ్యక్షేత్రానికి సమస్యగా మారుతోన్న చెత్త సమస్య పరిష్కారంలో భాగంగా తిరుమలలో సేకరిస్తోన్న చెత్తను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. మన ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది 55 టన్నులు ప్రతిరోజు వస్తుంది. అందులో 40 టన్నులు ఐఓసిఎల్ వారికి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది. దాని మూలంగా వీళ్ళు సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బయో గ్యాస్ ప్లాంట్ పెట్టడం, దానివల్ల రోజుకి 1000 కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అది మన టీటీడీకి ఎంతో దోహదపడుతుంది. 10 నెలల చెత్త తొలగింపుపై ఫోకస్ పెట్టిన టీటీడీ టెండర్లను ఆహ్వానించే పనిలో ఉంది. దాదాపు 1,00,000 టన్నుల మేరున్న చెత్తను తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన వారసత్వ చెత్త తరలింపే టీటీడీకి ఇప్పుడు అన్నింటికీ మించిన సవాలుగా మారింది. ప్రస్తుతం టీటీడీ ఈ 50,000 మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తను ఇక్కడి నుంచి పంపించడము, లేదంటే దీన్ని పూర్తిగా తరలించే ప్రయత్నానికే శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకు 10 నెలలుగా పేరుకుపోతున్నటువంటి ఈ చెత్తే తిరుమలలో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న సంకేతాన్ని అందజేస్తోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు టీవీ 9 తిరుమల నుంచి.